అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజు నేను ఫిష్ ఫ్రైని తీసుకొని వచ్చానండి. ఫిష్ ఫ్రైకి ఫిష్ తీసుకోండి. ఆ ఫిష్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పీసెస్ని బట్టి 1.5 స్పూన్ వేయండి. నేను చేసిన క్వాంటిటీలో ఇది పెద్ద ఫిష్ అండి, అందుకని స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నామండి. దాంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి. తర్వాత పసుపు వేయండి కొంచెం. తర్వాత కారాన్ని యాడ్ చేయండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. మీరు ఎంత స్పైసీగా తింటారో అంత. గరం మసాలా కొంచెం, ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా హోమ్మేడ్ అండి. హోమ్మేడ్ చేసుకుంటేనే మంచిగా ఉంటాయండి. దాంట్లో ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత అవన్నింటిని మిక్స్ చేయండి. కొత్తిమీర కూడా ఉంటే అది కూడా దాంట్లోనే మిక్స్ చేసేయండి. నేను పైన వేసానండి. చూడండి, ఇలా అన్ని పీసెస్కి అంటుకున్నట్టు మసాలా కారం అన్నీ అలా అన్నిటికీ పెట్టండి. అది కూడా పైన కలపండి, గుజ్జులాగా కలపకండి. ఆ పీసెస్ ఫిష్ ఇవి డెలికేట్గా ఉంటాయండి, అందుకని మెల్లగా కలపాలి. పైన అది మెత్తపడకుండా ఉండాలండి. చూడండి ఎలా కలుపుతున్నానో అలా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అది కలుపుకున్నది పక్కన పెట్టేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ కూడా ఎక్కువ అక్కర్లేదండి. ఇప్పుడు మేము దాంట్లో కార్న్ఫ్లవర్ అలాంటివి యాడ్ చేసినట్లయితే ఆయిల్ ఎక్కువ కావాలండి. అయితే దీంట్లో కొంచెం ఆయిల్ వేసి అయినా చేసేవచ్చండి. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టండి స్టవ్. ఇదిగోండి ఈ పీసెస్ అండి మసాలా పెట్టుకున్నవి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టే దాంట్లో ఆయిల్ ఫుల్గా హీట్ ఎక్కిన తర్వాత ఈ పీసెస్ అన్నిటినీ దాంట్లో యాడ్ చేయండి. ప్యాన్లో అన్నింటినీ కలిపి ఫ్రై చేయండి. చూడండి, చూపించినట్టు దూరంగా వేయండి, ఒకదానికి ఒకటి అంటుకోకుండా. లేకపోతే అవి పీసెస్ అన్నీ ముక్కలు అయిపోతాయండి. అలాగే స్టవ్ని ఇప్పుడు వేసే వరకు మొత్తం హై ఫ్లేమ్లోనే పెట్టండి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్లగా అవి కలపకుండా జాగ్రత్తగా కలిపి ఒక్కొక్కటి తిప్పాలండి. అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. అవి చూడడానికి కూడా బాగుంటాయి, తినడానికి కూడా బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే కారం ఉండడం వల్ల అది కాలిపోయిద్ది, చేదు వాసన వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు కలర్ మారింది కదా. ఇప్పుడు కొంచెం అలా మెల్లగా తిప్పండి. మళ్ళీ కొంచెం కలర్ అలా మెల్లగా ఫ్రై చేసుకోండి. అలా తిప్పుతూ, పెద్దగా తిప్పకూడదండి దీన్ని. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో సైడ్ తిప్పండి. చూడండి, ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఫ్రై అయిపోయాయండి ఫిష్. చాలా గోల్డెన్ కలర్లోకి బాగా వచ్చాయండి. ఇలాగే చేసుకోవాలండి, లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే పైన కాలుతాయి, లోపల పచ్చిగా ఉంటాయండి, మెత్తగా ఉంటాయి. ఇది క్రిస్పీగా వచ్చాయి చూడండి, 2 సైడ్స్ కూడా క్రిస్పీగా కాలాయి. చాలా బాగా ఫ్రై అయ్యాయండి. మీరు ట్రై చేయండి మీ ఇంట్లో. రాని వాళ్ళు కూడా నేను చెప్పిన టిప్స్తో ఫాలో అయితే మీరు కూడా చాలా మంచిగా ఇలాగే ఫిష్ ఫ్రైని వండుకోవచ్చండి మీ ఇంట్లో. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా వచ్చాయండి ఫిష్. ఇది చాలా పెద్ద చేప అండి. చూడండి, చాలా బాగా వచ్చింది. అంతే అండి, చూడండి ఎంత బాగా నా ఫిష్ ఫ్రై రెడీ అయిందో. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.